హాయ్ మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ షుగర్ భారతి. మన ఛానల్ పర్పస్ ఏంటో మీ అందరికి కూడా తెలుసు. ఎడ్యుకేషన్ అండ్ యువర్ హెల్త్ కన్సర్న్, ఈ రెండింటితోనే మనం ముందుకెళ్తున్నాం. అలాగే కోర్స్ మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడాను. అందరూ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ఒక్కసారి మీకు ఇష్టమైతే లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ముఖ్యోద్దేశం ఏంటంటే, మీకు థంబ్నెయిల్ చూస్తే ఇప్పటి వరకు అర్థమయ్యే ఉంటుంది, మన దేశాన్ని మన వీరోచిత సైనికులు అహర్నిశలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు. మరి అలాగే మన దేహాన్ని కూడా రక్షించేటువంటి కొన్ని కణాలు మన దేహంలో ఉన్నాయి. మన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, గుండె కొట్టుకుంటుంది నిమిషానికి 72 నుంచి 80 సార్లు. అప్పుడు అది ఏం చేస్తుంది? ఒక రక్తాన్ని బాడీ చుట్టూ పంప్ చేస్తుంది. బాడీ మొత్తానికి కూడా పంపింగ్ యాక్షన్ అనమాట, పంప్ చేస్తుంది. ఎవరి గుండెకైనా కూడా వాళ్ళ ఫిస్ట్ సైజు, గుప్పెట సైజుగా ఉంటుంది. అయితే ఈ బ్లడ్ ప్రతి మనిషిలోనూ 5 నుంచి 6 లీటర్ల మధ్యలో 5 to 5.5 అలా ఉంటుంది ప్రతి మనిషిలో కూడా బ్లడ్. ఈ బ్లడ్ మనకు ఫ్లో అవుతుంది రక్త నాళాల ద్వారా, అంటే ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి మన బాడీలో. అలాగే లింఫాటిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. గుండె కొట్టుకుంటుంటే ఈ బ్లడ్ మన బాడీలో ఫ్లో అవుతుంటుంది. అది ఫ్లో అవడం వల్లనే మనకు ఆక్సిజన్ అందుతుంది. అలాగే మలినాలు కలిగినటువంటి చెడు రక్తం, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నటువంటిది బయటకు విసర్జిస్తూ ఉంటుంది. సో ఇలాంటి బ్లడ్లో మనకు కొన్ని కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్ అని. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ platelets. Red blood cells are very important. They carry oxygen and protect us from oxygen depth. మనకు శ్వాసకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్, అది అలాగే మన కార్బన్ డైఆక్సైడ్ను కూడా క్యారీ చేసి మళ్ళీ బయటకు పంపించడానికి ఆర్బీసీ హెల్ప్ చేస్తుంది. ఆర్బీసీ తక్కువైతేనే మనం దాన్ని అనెమిక్ కండిషన్ అని అంటూ ఉంటాం. ఈ ఆర్బీసీ మన బాడీలో 4 to 6 మిలియన్ సెల్స్ ఉంటాయి పర్ మైక్రో లీటర్ ఆఫ్ బ్లడ్. అలాగే డబ్ల్యూబీసీని చూసుకుంటే మనకి థౌజండ్స్లో ఉంటాయన్నమాట. అరౌండ్ 4.5 to 11,000 సెల్స్ పర్ మైక్రో లీటర్ ఆఫ్ బ్లడ్ ఉంటాయి. అలాగే ప్లేట్లెట్స్ కూడా. ఈ ప్లేట్లెట్స్ మనకి తెలుసు ఏంటంటే బ్లడ్ కోగులేషన్లో, బ్లడ్ క్లాట్ చేయడానికి పనికొస్తాయి. మనం డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది అంటాము, అందుకే మరణాలు కూడా సంభవిస్తాయి అన్నమాట. అందుకని ప్లేట్లెట్స్ అనేది కూడా మన రక్తము గడ్డకట్టడానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఆర్బీసీ రోల్ చూసాము, ప్లేట్లెట్స్ రోల్స్. దెన్ వాట్ అబౌట్ డబ్ల్యూబీసీ? ఈ డబ్ల్యూబీసీ అనేటువంటిది రకరకాలుగా ఉంటాయి. న్యూక్లియేటెడ్ సెల్స్, ఇవి రెడ్ బోన్, ఇవి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఆర్బీసీ లాగానే ఇవి కూడా బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి, పుడతాయి అన్నమాట అక్కడ ఈ సెల్స్. వీటి ముఖ్య పని ఏంటంటే, ఈ వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇమ్యూనిటీ మనకు తెలుసు, ఎయిడ్స్ డిసీజ్ కానీ, అంటే ఇమ్యూనిటీ అనేది, రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా నశిస్తుంది. అందుకని ఆ డిజీజ్లో అన్ని రకాల వ్యాధులు కూడా మనిషికి అటాక్ అవుతాయి. అలాగే రీసెంట్గా మనం కోవిడ్ గురించి కూడా చూసాం. కొంతమందికి బాగా ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి బయట తిరిగినా కూడా ఎఫెక్ట్ కాదు. అంటే ఏంటి, వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కుతుంటుంది. ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా ఉంటుందో వాళ్ళల్లో ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. అందుకనే అప్పుడు రకరకాలుగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఇమ్యూనిటీని పెంచడానికి వాడండి అన్నారు. సో మన బాడీలో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడానికి, కలిగించడానికి ఈ వైట్ బ్లడ్ సెల్స్, వీటిని మనం ల్యూకోసైట్స్ అని కూడా అంటామన్నమాట. సో ఇవి మనకు, అవి చూడండి మీరు ఇక్కడ చూపిస్తున్నాను నేను మీకు, అవి ఫాగోసైటిక్ యాక్షన్. దీన్నే ఫాగోసైటిక్ యాక్షన్ అంటారు. కొత్తగా ఏ ఫారెన్ బాడీ వచ్చినా మనకు హార్మ్ఫుల్ అని తెలిసినప్పుడు వాటిని అలా తినేస్తూ ఉంటాయి. ఇవి మూవ్ అవుతూ ఉంటాయి సెల్స్ లాగా, అమీబాయిడ్ మూవ్మెంట్ అంటారు దీన్ని. అలా వాటి ప్రోటోప్లాజం, అలా జీవ పదార్థం ఏదైతే ఉంటుందో అది అలా వెళ్ళి దాన్ని చుట్టుముట్టేసి తీసుకెళ్ళిపోయి డైజెస్ట్ చేసేసి పంపిస్తుంది అన్నమాట బయటకి. సో ఇలా ఈ సెల్స్ మనకు తెల్ల రక్త కణాలు హానికరమైన క్రిముల నుంచి మన బాడీని రక్షిస్తాయి. ఎలాగైతే మన సోల్జర్స్ మన దేశాన్ని బార్డర్లో ఉండి రక్షిస్తారో అహర్నిశలు, ఇవి మనం బతికున్నంత వరకు, పుట్టినప్పటి నుంచి బతికున్నంత వరకు కూడా మన బాడీలో ఇలాంటి ఫారిన్ బాడీస్ ఏవి ఎంటర్ అయినా కూడా వాటిని తినేస్తూ మన బాడీకి ఒక రక్షణను కల్పిస్తాయి. దాన్నే మనము రోగ నిరోధక శక్తి అండ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ ఇమ్యూనిటీ తగ్గకుండా ఉండడానికే మనము చాలా చూసుకోవాలి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనకి ఇప్పుడే చెప్పాను ఎంత కౌంట్ ఉంటుంది పర్ మైక్రో లీటర్ ఆఫ్ బ్లడ్ అని. అలా కాకుండా వాటి కౌంట్ అప్పుడప్పుడు చాలా పెరుగుతుంది కూడా. ఒక్కొక్క మైక్రో లీటర్ ఆఫ్ బ్లడ్కి అవి 60,000 to 1 lakh, 2 lakhs కూడా పెరుగుతాయి. వాటిని మనం ఏమంటామంటే బ్లడ్ క్యాన్సర్ అంటాం. దాన్నే మనము లికేమియా అని కూడా అంటాం.
అంటే ఏంటంటే మొత్తం కూడా బాడీలో తెల్ల రక్త కణాలు ఎక్కువైపోతాయి. బట్ అట్ ద సేమ్ టైం మన బాడీలో ఎప్పుడైతే కొంచెం జ్వరంగా ఉంటుందో, ఇన్ఫెక్షన్స్ వస్తాయో, ఆ టైంలో కూడా ఈ తెల్ల రక్త కణాలు కొంచెము ఎక్కువైతాయి. అది డిఫెన్స్ మెకానిజం అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ గురించి వాటిని ఎక్కువగా తినేసేయాలి, చంపేసేయాలి అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి అన్నమాట. అది బాడీ డిఫెన్స్ మెకానిజం, ఆటోమేటిక్ మెకానిజం అన్నమాట. సో అలా పెరిగి మన బాడీని రక్షిస్తూ ఉంటాయి. అందుకనే ఈ తెల్ల రక్త కణాలని మనము రక్షక భటులు అని కూడా అంటాం. సో ఇప్పుడు థంబ్‌నెయిల్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌తో పాటు, అలాగే చక్కటి ఈ డాక్టర్స్ సలహాలతో పాటు, ఇలాంటి మంచి మీ బాడీ గురించి త్వరలో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ గురించి చేస్తుంది, మీ గురించి తెస్తుంది మా ఛానల్. సో కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఉద్దేశ్యం కూడా నాకున్న నాలెడ్జ్‌ని నలుగురికి పంచాలని. అలాగే మీరు కూడా నలుగురికి పంచితే, ఇప్పుడు చూడండి ఇలాంటివి తెలిస్తే మనకి ఒక్కొక్కసారి మనం కంగారు పడుతుంటాం. జ్వరం వస్తే బాడీ ఎందుకు వేడవుతుంది అని, ఎందుకు ఈ వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయని. అది మనకు ఒక డిఫెన్స్ మెకానిజం ఆటోమేటిక్‌గా. సో దిస్ ఈస్ దాట్ స్టోరీ మై డియర్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మా ఛానల్‌లో. థాంక్ యూ సో మచ్.